హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు బీరకాయతో 2 రకాలు చేద్దాం అనుకున్నానండి. ఒకటి పప్పు, ఒకటి పచ్చడి. ఓ బీరకాయ ముదిరిపోయింది, అందుకని పప్పు చేయట్లేదు. నేను వీడియో తీసి కట్ చేసిన తర్వాత చూసుకున్నాను. తీరా చూస్తే బీరకాయ పాడైపోయింది. పప్పు కూడా నానబెట్టేశాను, అందుకని ఆ పప్పుని ముద్దపప్పు చేసేసి బీరకాయ పచ్చడి చేశాను. ఒక బీరకాయతో బీరకాయ పచ్చడి కూడా మునగాకు వేసి చేశానండి. బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి అన్నీ శుభ్రం కడిగేసేసుకుని తరిగి పెట్టుకున్నాను. నేను మునగాకు రెమ్మల మీద కడిగేసుకోవాలండి, తర్వాత తీసుకోవాలి ఆకులు. మునగాకుతో కారపడే కాదండి, ఎలా చేసినా కానీ చాలా బాగుంది. నేను పచ్చిమిర్చి వేయించుకోవడానికి పాన్ పెట్టేసుకున్నాను. పాన్ వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేలతేనే భయం ఉంటే కదండి, అవి రెండుగా చేసి వేసుకోండి. నేనైతే మూత పెట్టేసుకుంటాను. వీడియో చివరిగా చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిమిర్చి మగ్గుతూ ఉన్నాయి కదా, పక్కన నేను మునగాకులు సపరేట్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలతో పాటు చింతపండు కూడా వేసుకోవాలండి. కొంచెం చింతపండు తీసుకుని 2-3 సార్లు కడిగేసి నానబెట్టి ఇందులో పెట్టేసుకోవాలి. బీరకాయలో వాటర్ వస్తుంది కదా, నానిపోయి మెత్తబడిపోద్ది. ఇది కూడా తొందరగా. బీరకాయలు మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. నేను ఈ చింతపండు సపరేట్గా తీయను, టమాటాలు అయితే సపరేట్గా తీసేస్తాను. బీరకాయలు పాటు వేసేస్తాను నేను మిక్సీలో. బీరకాయలు బాగా దగ్గరకు వచ్చేసి ఇలా మగ్గించుకోవాలి. మగ్గిపోయింది. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. మునగాకు ఇలా సపరేట్గా మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే మళ్ళీ టమాటాలు వేసేసుకుని మగ్గించుకోవాలి. మెంతాకు పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మునగాకు పచ్చడి కూడాను. టేస్ట్, ఫ్లేవర్ కూడా అలానే ఉంటుంది దగ్గరగా. మునగాకు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాను నేను. కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా. మూత పెట్టేసుకుని కొంచెంసేపు హైలో పెట్టి తిప్పిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. నిలవ పచ్చడి తినడం కన్నా ఇలాంటి రోడ్డు పచ్చడి చేసుకొని తినడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. టమాటో కూడా మగ్గిపోయింది నాకు. మనం ముందే వేయించుకున్న పచ్చిమిర్చి, బీరకాయ చల్లారిపోయినాయి కదా, అవి ముందు మిక్సీలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, బీరకాయలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను తర్వాత వేసాను వెల్లుల్లిపాయలు మర్చిపోయి. అన్నీ వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఆన్ చేసి అలా ఉండి చేయకుండా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పెట్టుకోవాలండి. అప్పుడు మనకు రోటి పచ్చడిలాగా కొంచెం తొక్కులు వస్తుంది. మెత్తగా పేస్ట్లా చేసేసుకోకూడదు. అవన్నీ నలిగిపోయినాయి. ఇప్పుడు టొమాటో కూడా చల్లారిపోయింది, ఇది కూడా వేసేసుకుంటున్నాను నేను. టొమాటో, మునగాకు వేసుకుని తిప్పాలండి. ఒకసారి గరిటెతో తిప్పిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. నేను అలా చేస్తానండి. ఇంకా తొక్కులు కావాలంటే ముందే ఆపేసుకోవచ్చు. నేను తాలింపు వేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పప్పులు అక్కర్లేదండి ఇందులో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి సరిపోతుంది, కరివేపాకు. నేను ఇంగువ, పసుపు వేసుకుంటాను తాలింపులో. కొంచెం మెంతి పొడి, ఇంగువ, పసుపు. అవి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత తాలింపు తీసుకెళ్ళి చట్నీలో వేసుకోవాలి. 300 రోగాలు నయం చేసే మునగాకు బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రోటి పచ్చళ్ళు మేము టిఫిన్లోకి ఎక్కువ తింటాము. నిలవ పచ్చడి తక్కువే తింటామండి. నేను కారం లేకుండా చేస్తాను ఎక్కువగా. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది.